లైఫ్స్ పోర్టల్ డు నాట్ ఆల్వేస్ గో టు ద స్ట్రాంగర్ ఆర్ ఫాస్టర్. బలవంతుడికైనను వేగవంతుడికైనను జీవితంలో యుద్ధము గెలుపు ఉండదు. బట్ సూనర్ ఆర్ లేటర్ వన్ హూ విన్స్ ఈజ్ ద వన్ హూ థింక్స్ హీ క్యాన్. ఎవరైతే నేను గెలుస్తానని అనుకుని గుండె ధైర్యం గలవాడు ఉన్నాడో వాడే గెలవగలడు. వాల్టర్ వింటర్ చేత పలకబడింది. సో ఈ పలుకు ప్రకారంగా మనం చూస్తుంటే ఈ గుండె ధైర్యం గలవాడే యుద్ధంలో గెలవాడని చెప్పాడు. కానీ అది అసంపూర్ణం. ఎందుకనంటే గుండె ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, నేను గెలవగలను అని అనుకునే ఆ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఈయన చెప్పలేదు. కానీ దానికి బైబిల్ చెప్తా ఉన్నది. బైబిల్ జకర్యా 4:6 ఇదే యెహోవా వాక్కు, శక్తి చేతను బలమ చేతను కాక నా ఆత్మ చేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యుద్ధంలో గెలుపు రావాలనంటే అది మన శక్తి మన బలం వల్ల కాదు, కానీ యెహోవా ఆత్మ చేతనిది జరుగునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఇలాగ మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. అంటే మనల్ని బలపరిచే ఆయన యందే మనము సమస్తము చేయగలము. మనల్ని యుద్ధ రంగంలో గెలిపించే ఆయన యందే మనము గెలవగలము. ఆయన శక్తి యందే, ఆయన బలం అందే గెలగలము. మనము గెలవాలని అనుకుంటే గెలవలేము, మనం ఓడిపోవాలని అనుకుంటే ఓడిపోలేము. అదంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన యందు ధైర్యము కలిగి ఉందాము.